వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముమ్మిడివరం ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం నచ్చిపాలెం ఉపంగల్లోని ఆ పార్టీ నేత పితాని బాలకృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సుంకరపాలెం పంచాయతీ చింతాకులవారిపేటలో ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలో ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ పొన్నాడ పితాని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో కార్యకర్తలు హారతులిచ్చి పూలతోని స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలోని జడ్పీటీసీ దొమ్మెటి శ్యామ్యుల్ సాగర్, మండల కన్వీనర్ కాదా గోవింద్ కుమార్, నాయకులు దూలపూడి నాగేంద్ర ప్రసాద్, బొంతు సత్యనారాయణ, జిదుగ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింహం సింగిల్ గా ఉంటుంది. తెలుగుదేశం వారు జనసేన, అదేవిధంగా బీజేపీ. ఓకే గుడ్. జై జగన్. వైసీపీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పాలనలో స్మార్ట్ సిటీ అవినీతి నిలయంగా మారింది అంటూ జై భీమ్రావు భారత పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గారావు మల్లికార్జున పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ స్మార్ట్ సిటీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ పార్టీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పూర్తిగా ప్రజలకు మెరుగైన పాలన రావాలి అంటే జై భీమ్రావు భారత పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం మా జిల్లా అధ్యక్షులు వారు మల్లికార్జున నాకు మంచి మిత్రుడు. ఆయన మా పార్టీ నాయకుడు జడా శ్రవణ్ కుమార్ గారు చేసే అనేకమైన పోరాటాలు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం చేసే పోరాటాలలో వీళ్ళిద్దరిని నేను చూసి ఇన్స్పైర్ అయ్యి నా వంతుగా నేను కూడా ప్రజలకు ఏదో చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని తీర్చాలనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి రావడం జరిగింది. అదేవిధంగా నేను నా చదువుకున్న రోజుల్లోప్పటి నుంచి ఎన్సీసీలో ఉండడం, ఎన్సీసీ ద్వారా నేను అనేకమైన కార్యక్రమాలు చేయడం, పేదల కోసం, పేద బడుగు బలహీన వర్గాల్లో ఎన్సీసీ క్యాండిడేట్ల యొక్క పాత్ర ఏదైతే ఉంటుందో అప్పటి నుంచి కూడా నాకు అలవాటు అవడం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఈ కాకినాడ స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి ప్రజలు అనేక రకమైన ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. డ్రైనేజీ ప్రాబ్లం అయితే ఉంది, డంపింగ్ ప్రాబ్లం అయితే ఉంది, నిరుద్యోగ సమస్య ప్రాబ్లం అయితే ఉంది. వీటన్నిటితో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మిత్రులారా, ప్రతి సంవత్సరం కూడా అనేక మంది విద్యార్థులు ఇంజనీరింగ్ అయితే ఉంది, డిగ్రీ అయితే ఉంది, పాస్ అయి బయటకు వస్తున్నారు. వారికి ఉద్యోగాలు లేక మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వలసపోవాల్సి వస్తుంది. మిత్రులారా, అదేవిధంగా ఆ చదువుకున్న నిరుద్యోగ యువతకి ఇక్కడే మనం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మన కాకినాడ మరింతగా డెవలప్ చేసుకుంటాం. మిత్రులారా, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అనేకమైనటువంటి ప్రాజెక్టులు తీసుకురావడం, అనేకమైన కంపెనీలు తీసుకురావడం జరిగితే మన కాకినాడ చాలా డెవలప్ అవుతుందని చెప్పేసి ఈరోజు ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, కావున ఏదైతే మా పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో రాజ్యాంగ మేనిఫెస్టోగా మా మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోని అంతా కూడా ప్రజల్లోకి అందరికీ తీసుకువెళ్తాం. ప్రతి గడపని మేము టచ్ చేస్తాం. వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా మేము ముందుకు సాగుతామని చెప్పేసి ఈ విధంగా మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, అదేవిధంగా మేము ఇప్పుడు 2024లోనే కాదు 2029, 2034లో కూడా పోటీగా ఉంటాం. ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా మేము ప్రజల్లో తిరుగుతాం. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తెలుసుకుని వాటిని ఏ విధంగా రెక్టిఫై చేస్తామో ఆ విధంగా మేము ముందుకు సాగుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మిత్రులారా.
కాకినాడ రూరల్ మండలంలోని ఏప్రిల్ 19వ తేదీన మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని మిథున్ రెడ్డి మీడియా సమావేశంలోని వెల్లడించారు. వైసీపీ కుటుంబ సభ్యులందరూ ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పిఠాపురంలోని ఖచ్చితంగా వైసీపీ పార్టీ గెలుస్తోందని అన్నారు. డబ్బులు తీసుకుని జనసేన పార్టీ టికెట్స్ ఇస్తుందంటూ ఆరోపించారు. కాకినాడ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధిస్తోందని అన్నారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి జగన్మోహన్ పాల్గొనే మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లపైన కాకినాడ పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోని మిథున్ రెడ్డి సమావేశమై సభ విజయవంతానికి దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల్లో కూడా గెలుస్తామంటారు. ఎవరు ఓడిపోతామని ఎవరు కంటెస్ట్ చేయరు కదా. సో అది పెద్దగా మనం ఇవ్వాల్సిన పని లేదు. ఖచ్చితంగా వైసీపీ నెగ్గుతుంది. ఇది డబ్బులు తీసుకొని సీట్లు ఇచ్చింది జనసేన పార్టీ. ఈ రోజు వాళ్ళందరూ కూడా ముక్కు మూతి తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు సీట్లు ఇస్తున్నారు. వాళ్ళు ప్రజల్లో తిరిగిన వాళ్ళు కాదు. కేవలం వాళ్ళు డబ్బులు పెడతారు, పలానా ఎంపీ సీట్కో లేకపోతే ఎమ్మెల్యే సీట్కో డబ్బులు పెడతామని చెప్పి ఆ రోజే కండు వేయడం, సీట్లు ఇస్తున్నారు. సో ఆయన డబ్బుల గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. సో ఇది కేవలం ఒక ఏదో అన్యాయం జరిగిపోతా ఉంది, ఎవరో వచ్చి ఏదో చేస్తున్నారని చెప్పి సింపతి గెయిన్ చేయాలని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వీటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతూ మద్దతు తెలిపేందుకు ముందు వస్తున్నారని పెద్దాపురం వైసీపీ అభ్యర్థి దవలూరి దొరబాబు సతీమణి చంద్రకళ పేర్కొన్నారు. పెద్దాపురం పట్టణంలోని 16వ వార్డులో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. కార్యక్రమంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామచంద్రపురం మండలం ద్రాక్షారామ సూర్య వీధిలోని వేంచేసి ఉన్న శ్రీ భీమా షిరిడి సాయిబాబా వారి 28వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకు కాకడ హారతితో ప్రారంభమై పాలాభిషేకం, పంచామృత అభిషేకాలు, అష్టోత్తర పూజలు చేశారు. అనంతరం మధ్యాహ్నం 2000 మందికి పైగా భక్తులకు అన్నదానాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు ద్రాక్షారామ వేలంపాలెం మీదుగా రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సత్య సుబ్బారెడ్డి, అధ్యక్షులు పోతంశెట్టి రాంబాబు, ఆలయ కమిటీ సభ్యులు మరియు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. बोलो सद्गुरु
మండలం దోమాడలోని దోమాడ బూత్ ఇన్ఛార్జెస్ ముఖ్య నాయకులు ఎన్నికలకు సిద్ధం కావాలి అంటూ బూత్ ఇన్ఛార్జెస్కి విధి విధానాలు వివరించారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గంగాధర్ చౌదరి, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యబాబు, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి వరప్రసాద్, మండల పార్టీ ఉపాధ్యక్షులు అబ్బు, అధ్యక్షులు సీనియర్ నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెప్పారంటే 3 నెలలు గడుస్తుంది ప్రభుత్వం ఏర్పడేటప్పటికి. ఇక్కడ అదనంగా 1000 రూపాయలు ఇవ్వాలి. 3 నెలలు 3000 ప్లస్ ఆ నెల 4000 కలిసి మొదటి నెల 7000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వృద్ధులకి, పెన్షన్దారులకి ఒక తప్పుడు సంకేతం వైఎస్ఆర్సీపీ చేస్తుంది. వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారు, వాలంటీర్లు లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావాలని ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మీరు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. వాలంటీర్లకి మొదటగా 5000 జీతాలు ప్రకటించారు. గత 2 సంవత్సరాలుగా వాళ్ళు 10,000 చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు వాళ్ళ డిమాండ్ పట్టించుకోవాలా. చివరికి ఒక దశలో 750 రూపాయలు పెంచుతానని వాళ్ళకి హామీ ఇచ్చాడు. కానీ ఈ రోజు వరకు 750 రూపాయలు కూడా పెంచాల. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారు, మీకు సంక్షేమ కార్యక్రమాలు రావు, ముఖ్యంగా వృద్ధులకి ఇంటింటికి పెన్షన్ రాదని ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాలంటీర్లకు 10,000. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే విజయవాడలోని జగన్ పైన చేసిన రాళ్ల దాడిని కాకినాడ రూరల్ జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి బస్సు యాత్ర ఎంతో దిగ్విజయంగా విజయంగా కొనసాగుతూ ఉంది. ఆ నేపథ్యంలో నిన్న విజయవాడ దగ్గరికి బస్సు యాత్ర రావడం, అశేషమైనటువంటి జనవాహినితో స్వాగతం పలుకుతూ ప్రజల మధ్యకెళ్ళి ఆయన అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితిలో రాళ్లదాడి జరగడం జరిగింది. మరి రాళ్లదాడి చేయించినటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి అర్థం చేసుకుంటే, వారి యొక్క మానసిక పరిస్థితి అర్థం చేసుకుంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. ఆ రాళ్లదాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకేదంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలవలేక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇవాళ ఇలాంటి రాళ్లదాడులు చేస్తున్నటువంటి మీరు నిజంగా తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని రాళ్లదాడులు చేసినా కానీ, ఎన్ని దాడులు చేసినా కానీ అవన్నీ కూడా ఆయన మీద పూలవర్షంలా కురుస్తాయి తప్పితే అవి రాళ్లదాడులా రావు. ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లోని విజయం సాధించడానికి రెడీగా ఉంది. ఇవాళ మేము ఇంత ధీమాగా ఎందుకు చెప్తున్నామంటే, మా గౌరవ ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాల కాలంలోని కూడా ప్రతి పేదవాడికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనకుండా అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని పార్టీల వారికి అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రతి కార్యక్రమం, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు చేసుకుంటూ ముందుకెళ్తూ ఒక పక్కన యువతను కానీ, రైతును కానీ, వ్యాపారస్తులను కానీ, ఉద్యోగస్తులను కానీ అందరినీ కూడా తృప్తిపరుస్తూ ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఈ ప్రభుత్వం ఎన్నికల టైంలో మళ్ళా మేము రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాలు గెలవాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఆయన బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు. ఆయన ప్రజలను ఒకటే అడుగుతూ ఉన్నారు, నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే నా వల్ల మీకు మంచి జరిగితే ఓటేయండి, మళ్ళా ప్రభుత్వాన్ని ఎంచుకోండి, మళ్ళా ఈ 5 సంవత్సరాల్లో మీరు పొందినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా తిరిగి పొందాలి, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తిరిగి పొందాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి మీరు అందరూ కోరుకోవాలని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారు. నిజంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం అనేది ఆయనకి ఎంత ముఖ్యమో కానీ, మనకైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం అనేది మనందరికీ, మన పేద ప్రజలందరికీ కూడా చాలా అవసరాన్ని మీరు గమనించాలి. మరి ఇలాంటి రాళ్లదాడులు చేస్తున్నటువంటి పార్టీలని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అది ఎవరనేది త్వరలో తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా జగన్ గారిని ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమి నాయకులందరూ కలిసి ఇవాళ ఈ రాళ్లదాడి చేయడం జరుగుతూ ఉంది. ఈ రాళ్లదాడి వల్ల మీరు సాధించేది ఏమీ లేదు, కానీ ప్రజల్లో మీ పట్ల ఏమాత్రం
కొద్దో గొప్ప ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా మీరు కోల్పోతారని చెప్పి మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాం. అంచేత ఇలాంటి దాడులు ఆపి మీరు క్రమశిక్షణతో ఉండాలని మేమందరం కూడా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని బలపరచడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియపరుచుకుంటాం. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ కాకినాడ శాసనసభ అభ్యర్థి వనమాడి కొండబాబు, రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కట్కంశెట్టి వెంకట ప్రభాకర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో 2019 నాటి కోడికత్తి డ్రామా పార్టీ రెండవ భాగం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నారని, రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారని, ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అంటూ కట్కంశెట్టి వెంకట ప్రభాకర్ అన్నారు. కూటమికి ప్రజల్లోని వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక సానుభూతికై జగన్మోహన్ రెడ్డి నటన చూస్తే అందరికీ అర్థమవుతుందని ఆరోపించారు. మన ప్రజెంట్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి అని ఒక రాయి వచ్చి ఆయన కనుబొమ్మను తాకింది. అక్కడ ఆయనకి ఇలా చిట్లింది. రాయి దాడి. కోడికత్తి పార్ట్ 2, కోడికత్తి పార్ట్ 1 2019 సూపర్ హిట్ మూవీ. దానికి ఆయన నటన మొల్ల కిరీట జగన్మోహన్ రెడ్డి గారికి సూపర్ హిట్ మూవీ అది. కోడికత్తి పార్ట్ 2 జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు అనుకున్నంత డాష్ కాదు. ఎందుకంటే వాళ్ళందరూ గ్రహిస్తున్నారు, నీ కోడికత్తి డ్రామాలన్నీ గ్రహిస్తున్నారు. అందరూ వన్ సైడ్ డిసైడ్ అయిపోయారని మీరు జనాన్ని డైవర్ట్ చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు 1, 2 కాదు. కరెంటు 3 సార్లు తీశారండి ఆయన వస్తుంటే. ప్రజెంట్ ఆయన పోలీస్ వర్గాల్లో నడుస్తుంది. నిన్న వాలంటీర్లు మరి సీక్రెట్గా ఒక మీటింగ్ పెట్టుకుంటే కాకినాడ రూరల్లో పంతం నానాజీ గారు అక్కడికి వెళ్ళి పట్టుకుంటే వాలంటీర్లు అందరూ మరి గోడలు దూకిన పరిస్థితి ఉంది. కొంతమంది దొరికారు. కానీ 6 ఐపీసీ సెక్షన్లు 6 సెక్షన్ల మీద పంతం నానాజీ గారి మీద కేసు నమోదు చేశారంటే మీ వ్యవస్థ ఇంకా కొనసాగుతుంది. నీ వ్యవస్థలో నువ్వే విద్యుత్తుని ఆపుకుని 3 సార్లు ఆపుకుని అది ఒక సినిమా విధంగా క్రియేట్ చేసుకుని మీ పెయిడ్ ఆర్టిస్టులతోటి కరెక్ట్గా షూట్ చేయించుకుని రాయిబెడ్డ లోపలే కొట్టుకుని మీరు బయటకు వచ్చి మరి ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి సానుభూతి పొంది ఓట్ల రూపంలో వస్తాయి అనుకోవడం మాత్రం మీ అవివేకం. అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలను మండపేట అంబేద్కర్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మండపేట మున్సిపల్ చైర్మన్ ప్రతివాడ నూక దుర్గారాణి, వైకాపా నాయకులు వేగుల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాజుబాబులు తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తోట త్రిమూర్తులు మాట్లాడుతూ బడుగు వర్గాల అభ్యున్నత కోసం, జాతి నిర్మాణం కోసం అంబేద్కర్ చేసిన సేవలు హాజరామరంగా నిలిచి ఉంటాయని అన్నారు. ప్రజలు స్వేచ్ఛ స్వతంత్రాలతో ఉన్నారు అంటే దానికి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమేనని కొనియాడారు. అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలను ముమ్మిడివరంలో ఘనంగా జరిగాయి. ముమ్మిడివరంలోని స్థానిక పోలమ్మ చెరువుగట్టు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకుడు పితాని బాలకృష్ణ తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అనగారిన జీవితాల్లో అక్షరదారి నింపిన మహానీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటూ కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకవేళ కానీ ఈ భూమి మీద భారతదేశంలో పుట్టుండకపోతే మన స్థితిగతులు ఏ రకంగా ఉండి అనేది ఒకసారి ఊహకే అందని పరిస్థితి. ఇవాళ భారతదేశం మునుకుమారిలో ఇవాళ ఆర్థికంగా, సామాజికంగా ఇవాళ అత్యున్నతమైన స్థాయిలో ఈనాటికి మన భారతదేశం నిలవగలిగింది అని అంటే అది మహనీయుడి యొక్క మేధస్సుతో రాసినటువంటి రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని ఇవాళ సుమారు
77 సంవత్సరాలుగా మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో అమలు చేస్తూ ఎక్కడా కూడా ఎలాంటి వైమస్యాలు లేకుండా ఇవాళ భారతదేశం అంతా సమానంగా సమతుల్యంతో నడుస్తుందనంటే మహనీయుడి యొక్క గొప్ప మేధస్సుతో ఏదైతే భావితరాలని ఉద్దేశించి ఆయన ఊహించి భారతదేశం ఇలా ఉండాలి, నేను పుట్టిన గడ్డ ఈ రకంగా ఉండాలని చెప్పి ఆయన కన్న కళల్ని సాకారం చేసుకునే విధంగా వాళ్ళ రాజ్యాంగంలో అంశాలను పొందుపరిచి వాళ్ళ మనం ముందుకు వెళ్తున్నాం. అలాంటి మహనీయుని యొక్క గొప్ప తనాన్ని వాళ్ళ మన అందరం కూడా ఒక మహనీయుడు మన భారతదేశంలో పుట్టడం చాలా గర్వకారణం. ప్రపంచ దేశాల్లోనే మరి కీర్తించబడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మహామేధావి. ఆయన చెప్పింది ఏంటంటే చదువుని లక్ష్యంగా ఎన్నుకున్నారు. చదువు అనేది ఉంటేనే ఇవాళ ఉన్నతమైన స్థితికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఇలా భూమి మీద పట్టగట్టగలుగుతున్నాయంటే కేవలం అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన మాకు వరం. అది ఖచ్చితంగా అన్ని కులాలకి అన్ని మతాలని సమభావంతో ఉండాలని ఆయన కోరిక ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ఎల్లవేళలా నెరవేరాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆయనకి మరి ఇప్పటికీ రుణపడి ఉంటారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రుణపడి ఉంటారని, అలాగే జయంత్యోత్సవ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయని ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా ఎక్కువ ఘనంగా చేసుకోవాలని, ఈవేళ మేమందరం కూడా రాజకీయంగా ఎదుగుతున్నామంటే కేవలం ఆయన స్ఫూర్తిగా ఇవాళ ఉన్నదే ఆయన రాసిన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.